మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ప్రియ దైవజనమా, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఆత్మానుసారముగా నడుచుకునే వారముగా ఉండాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఏ రీతిగా ఆత్మానుసారముగా మనము నడుచుకొనగలము అని వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం ప్రకారం ఆత్మను అనుసరించి జీవించే వారముగా మనమున్నప్పుడు ఆత్మానుసారముగా క్రమముగా నడుచుకొనగలము. ఆత్మానుసారముగా నడుచుకొనుట అంటే మనం ఏమి చేయాలి, ఏ విధంగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి అని ఒక 7 విషయాలు మీ ముందు ఉంచుతాను. మొదటగా మనం చూసినట్లయితే రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ప్రకారం శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడదు. అవును ప్రియ దైవజనమా, ఆత్మానుసారముగా నడుచుకొనడము అంటే ఆత్మచేత శారీర క్రియలను చంపివేసేవారముగా ఉండాలి. ఆత్మ విషయముల మీదే మన మనస్సును లగ్నము చేయాలి. శరీరానుసారమైన మనస్సు మనలను ఏలుబడి చేయకూడదు. రెండవదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారం ప్రేమ కలిగి నడుచుకొనాలి. ప్రియ దైవజనమా, ప్రేమ కలిగి ఉండాలి అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉండగా వింటూ ఉంటాము. ప్రేమ కలిగి జీవించడాన్ని అభ్యాసము చేస్తే అది ఎంత కష్టతరమో మనకు అర్థమవుతుంది. ఆత్మీయ జీవితంలో మనము పరిణితి చెందాము అని చెప్పుకొనడానికి ఇదే ముఖ్యమైన మెట్టు అని మనము జ్ఞాపకం చేసుకొనాలి. మనలను దూషించే వారిని, నిందించే వారిని, తృణీకరించే వారిని, హింసించే వారిని, బాధించే వారిని, ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు ఆత్మానుసారులముగా జీవిస్తున్నాము అని అర్థము. ప్రియ దైవచనమ, మూడవదిగా ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం ప్రకారం నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే వారముగా మనం ఉండాలి. దేవుడు మన నుండి కోరుకునేది కూడా ఇదే. ఆయన ఎదుట న్యాయముగా ప్రవర్తించడం ఆయన కోరుకుంటున్నాడు. నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేసిన ఆ దేవుడు మనము నీతిగా నడుచుకొనాలని ఆశపడుతూ ఉన్నాడు. 4వదిగా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ప్రకారం మనుజాసలను అనుసరించి నడుచుకొనకూడదు. అవును ప్రియ దైవజనమా, ఈ మనుజాసలను మనము అనుసరించి నడుచుకొనుటే పాపము మనలను ఏలుబడి చేస్తూ ఉంది. అవును, మానుషేచ్ఛలను మనము నెరవేర్చే వారముగా ఉండకూడదు. ప్రియ దైవజనమా, ఈ లోకము, ఈ శరీరము, వీటన్నిటినీ మనము జయించే వారముగా ఉండాలి. దేవుని కొరకు సాక్షిగా జీవించాలి అంటే మనము మనుజాసలను విసర్జించే వారముగా ఉండాలి. 5వదిగా చూసినట్లయితే యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం ప్రకారం సత్యమును అనుసరించి నడుచుకొనాలి. మనం ఆరాధించే దేవుడు సత్యదేవుడు, తానే సత్యమై ఉన్నాడని ఆయన ప్రకటించుకున్నవాడు. తన మార్గములో నడవడము అంటే మనము సత్యమును అనుసరించి నడవడమే. అబద్ధికులు, ఆయనకు హేయమైన వారు, అబద్ధం అనేది మన జీవితంలో ఉండకుండా సత్యమును అనుసరించి నడుచుకునే వారముగా దేవుని దృష్టిలో కనపడాలి. 6వదిగా యోహాను రాసిన 3వ పత్రిక ప్రకారం మంచి కార్యము అనుసరించి నడుచుకొనాలి. చెడు కార్యములు మన జీవితాలను ఏలుబడి చేయకుండా జాగ్రత్త పడాలి. చివరిగా మనం చూసినట్లయితే 7వదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ప్రకారం ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునే వారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, ఆత్మానుసారముగా నడుచుకొనడం అంటే ఆత్మస్వరూపి అయిన దేవుని పోలి మనము నడుచుకునే వారముగా ఉండాలి. అందుకొరకు పైనున్న ప్రతి మెట్టు మనము చేరుకొనడానికి అనుదిన ఆత్మీయ యాత్రలో అభ్యాసము చేసేవారముగా
ఉండాలి. అప్పుడు ఆత్మను అనుసరించి జీవించు వారమవుతాము. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొనగలుగుతాము. కాబట్టి ఈ దినం దేవుడు మనకు బయలుపరచిన రీతిగా శరీరేచ్ఛలను జయిద్దాము. ప్రేమ కలిగి నీతి న్యాయములు అనుసరించి సత్యమును అనుసరించి మంచి కార్యమును అనుసరించి మనజాసలను విసర్జించి దేవుని పోలి నడుచుకొనడానికి ప్రయత్నిద్దాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో ఆత్మానుసారముగా నడుచుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. శరీరేచ్ఛలను మనజాసలను నాయన విసర్జించే కృపను అనుగ్రహించండి. ప్రేమ కలిగి నీతి న్యాయములు అనుసరించి సత్యమును అనుసరించి మంచి కార్యములను అనుసరించి నిన్ను పోలి నడుచుకునే కృపను అనుగ్రహించమని మా ప్రాణాత్మ దేహాలను మీకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకిచ్చినను యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను అని పలికినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.